ఏమి రుచి అనరమైన రుచి రోజు తిన్నామని మోజే తీరనిది. హలో ఎవ్రీవన్, ఏంటి ఈ అమ్మాయి వంకాయ కూరకు పాడవలసిన పాటని ములక్కాయ కూరకు పాడుతుంది అనుకుంటున్నారా? అవునండి, మా ఇంట్లో అందరూ కూడా మేము ములక్కాయ ఫ్యాన్స్ అండి. మాకు ములక్కాయ అంటే అంత ఇష్టం అండి. ఎందుకంటే అలా ములక్కాయకి నాటుకాయలు దొరికినాయి అనమాట. ములక్కాయ చెట్లు కాసినాయి అని తెలిసిన వాళ్ళు ఇచ్చారు. అందుకని చెప్పి ఇలాగా తరిగి పెట్టుకుని చేసుకుంటున్నానండి. ఎలా చేశానో ఒకసారి మీకు చూపిస్తాను. ముందుగా అయితే మట్టి కుండ పెట్టుకున్నానండి. దానిలోకి మట్టి కుండ ఎందుకంటే ఈ మధ్య చాలామంది అందరూ మట్టి కుండ అల్యూమినియం పాత్రలు వాడే కన్నా మట్టి కుండలో అయితే బెస్ట్ అన్నారని చెప్పి మట్టి కుండలు తెచ్చుకున్నానండి. ఇదిగోండి, ఇదైతే మినిమం ఒక పావుసేరు వరకే ఉడుకుతుంది ఏదైనా సరే. నేను రైస్ కర్రీసే వండుతానండి. దీనిలో ఇంకా మిగతా ఏమి ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఉల్లిపాయలు ములక్కాయలు వేసుకున్నాం కదా. యాక్చువల్గా ములక్కాయ కూర అందరూ వండుకునేదే కదా అని అంటారు కదండి. అవునండి, అందరూ వండేదే. కాకపోతే ఏంటంటే నా స్టైల్లో మా ఇంట్లో నేను చేసేది కాబట్టి ఒకసారి మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువగా వేయకూడదండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తే కూర తీపిదనం వచ్చేస్తుంది. అందుకని నేను సరిపడా వేసుకున్నాను. దీనిలోకి నేను ములక్కాయలోకి చిక్కుడుకాయలు వేస్తున్నానండి. ఎందుకంటే దీనిలో ఒట్టి ములక్కాయ కాకుండా చిక్కుడుకాయలు కూడా మధ్యలో పిల్లలకి తినడానికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి అందుకని నేను చిక్కుడుకాయ గింజలు కూడా ప్రిఫర్ చేశాను. చిక్కుడుకాయ తొక్కలతో అయితే హెల్త్కి మంచిది కదా, అలా వేసుకోవచ్చు కదా అనుకుంటారు కదా మీరు. కానీ మాకైతే తినరండి పిల్లలు. ఇలాగ చిక్కుడుకాయలని తొక్కలుగా తీసి ఇలా గింజలుగా వేస్తేనే తింటారు. అందుకని చెప్పి నేను ఈ విధంగానే వేసుకున్నాను. టమాటా ముక్కలు ఇవి వేసినప్పుడు ఇదిగోండి ఇలాగా ఉందన్నమాట. దీన్ని ఏం చేశానంటే నేను కలుపుకోకుండా అలా పెట్టేసుకున్నాను. ఉప్పు వేసుకుంటున్నానండి. కళ్ళుప్పు ప్రిఫర్ చేసుకోవడం బెస్ట్. కళ్ళుప్పు మ్యాక్సిమం అందరం కళ్ళుప్పు వాడదాం అనేది బెస్ట్ అనమాట. రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఎవరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు కారము. ఇలాగా సన్నసగం మీద మగ్గిన తర్వాత చూసారా, ఇందాక పై వరకు ఉంది కదా, ఇప్పుడు మగ్గిన తర్వాత చూసారా కొంచెం కిందకి డౌన్ అయింది. సో మగ్గిన తర్వాత వాటర్ అదంతటా అయ్యే వచ్చేస్తుందండి. మనమైతే ప్రత్యేకంగా వాటర్ అయితే ఏం పోయవసరం లేదు, ఆ వాటరే వచ్చేస్తుంది. సన్నసగం మీద మగ్గిన తర్వాత ఆ వాటర్ వస్తుంది కనుక కొద్దిగా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు పోసుకోవాలండి. అప్పటికప్పుడైతే చింతపండు నానదు కదా. ఈలోపు ఎక్కువ కాకుండా ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి ఇంకా ఎక్కువ కాకుండా కొద్దిగా ఒక చిన్న రవ్వంత చింతపండు చాలండి. ఆ చింతపండు పులుసు పొసికినాక ఈ విధంగా మనం ఒకసారి తిప్పుకోవాలి. గరిటె పెట్టి తిప్పితే ములక్కాయ ముక్క చిదిరే అయిపోద్దని చెప్పి ఇదిగోండి ఈ విధంగా తిప్పుతున్నాను అనమాట. ఇలా తిప్పితే పైనుంచి కింద ఒకసారి కూర అడుగంటకుండా మాడకుండా ఉంటుంది అనమాట. తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే అదొక కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ అయ్యి మనకి కూర మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ములక్కాయ ఇదిగోండి గింజ మగ్గిందా లేదా అని చెప్పి ఒకసారి చిక్కుడు గింజను చూశానండి. పర్వాలా మెత్తగా అయిపోయింది. అలాగే ములక్కాయ ముక్క కూడా ఒకసారి పట్టుకొని చూశాను, అది కూడా చక్కగా మెత్తగా అయిపోయింది. ఇలా ట్రై చేసుకోండి. ఇలా ట్రై చేసుకొని చక్కగా ఇలా ఇంటి భోజనం తింటే అసలు ఆ టేస్టే వేరండి. బయట మనం ఎన్ని డబ్బులు పెట్టుకున్నా కానీ ఇంటి భోజనమే మనకి ఆరోగ్యం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి.